నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ప్రతి చోట స్టార్ట్ అయిపోయినాయి. అవును మేడం. ఇలాంటి సందర్భంలో బ్రేకింగ్ న్యూస్, సాక్షాత్తు తిరుమలలో ఉన్న అన్నమయ్య విగ్రహం పైన శాంటా క్లాస్ టోపీ పెట్టారు. అవును మేడం. ఆల్రెడీ చూసాము. హిందూ సంఘాలు ధర్నాకు కూడా వెళ్తే మేము వితిన్ 24 అవర్స్లోనే వాళ్ళని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చి పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పంపించేసేసారు. మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా శాంతి భద్రతలు కాపాడుతాము, దయచేసి 24 అవర్స్లో మేము అరెస్ట్ చేస్తాం, దయచేసి వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేసేసారు. అసలు ఎలా చూడొచ్చు ఈ సంఘటన మనం? మేడం, వాళ్ళది మత ఉన్మాదము, మత పైత్యము ముదిరిన వాళ్ళు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలని ఉన్న వాళ్ళందరూ ఈ పని చేస్తారు మేడం. ఇంతమంది మా రాముల వారి విగ్రహం హిందూ దేవుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళలో ఎవరిని ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమంది మీద కేసులు బుక్ చేశారు, ఎంతమంది అరెస్ట్ చేశారు, అవి వివరాలు మనకు కావాలి కదా. అంటే రాముల వారి విగ్రహాన్ని ఇరిచేస్తేనే వాళ్ళని పట్టుకోలేకపోయారు. మరి జస్ట్ ఈ శాంతా క్లాస్ పెట్టినట్టు మరి వీళ్ళు పట్టుకుంటారా లేదా, లేకపోతే ఒక 2-3 రోజులు ఇది ఉండి మళ్ళీ అందరూ మర్చిపోతారని చెప్పేసి యథావిధిగా వీళ్ళ పనులు చేసుకుంటారా అనేది అసలు మనం ఆలోచించాలి. అసలు వీటి వెనక ఎవరున్నారు, ఎవరుండి ఇలాంటి పనులు చేపిస్తున్నారు? వాళ్ళు పోలీసులు అంటే భయం లేదా? హిందువులు ఏమన్నా మనోభావాలు దెబ్బతింటాయని, లేకపోతే వాళ్ళు మన సోదరులు అంటుంటారు కదా, మరి వీళ్ళకు భయం లేదా? అంటే హిందూ సంఘాలను ఏం చేయలేవనా, లేకపోతే పోలీసులు కానీ అధికారులు కానీ ఏం చేయలేరని చెప్పేసి మనం ఈ కోణంలో కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనము ఒకటి సంఘటన కాదు, ఇంత చాలా సంఘటనలు కూడా రామాలయం లోపల కూడా వీళ్ళు ప్రార్థనలు ప్రేయర్లు పెట్టుకున్నటువంటి సంఘటనలు మనం గతంలో చూసాము. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడికి వెళ్ళే భక్తుల దగ్గర కూడా మతం మార్చడానికి కొంతమంది పాస్టర్ల ముఠాలు అక్కడి దాకా వెళ్ళేసి ఇదిగోండి మా మతంలోకి రండి, మా యేసు నమ్ముకోండి అని చెప్పేసి సందర్భాలు కూడా మనం చూసాము. అలాగే ఆ పుణ్యక్షేత్రంలో కూడా స్నానం చేసేటప్పుడు గంగానది పుణ్యక్షేత్రాలలో కూడా అక్కడ కూడా భక్తులు వెళ్ళి స్నానం చేసుకొని వాళ్ళ నిష్ఠ వాళ్ళ భక్తితో వాళ్ళు చేసుకుంటూ ఉంటే అక్కడ కూడా వెళ్ళి బైబిల్ పట్టుకొని మా బైబిల్ గురించి తెలుసుకొని బైబిల్లో మంచి మంచి విషయాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా మతం మార్చినటువంటి సంఘటనలు, అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటి మీద కూడా హిందువులందరూ ఇప్పుడు కొద్దిగా మేలుకున్నారు. ఏమాత్రం వీక్గా ఉన్నా కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైనా కానీ హిందువుల దేవులను ఇలాంటి కించపరచడము, హిందువుల మతం మార్చడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. సో మనం ఆ కోణంలో మనం చూడవచ్చు మేడం. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ అండి, మీరు కూడా మిషనరీ స్కూల్లోనే చదువుకున్నాను అని చెప్పేసి అన్నారు. కానీ ఏ మిషనరీ స్కూల్లో కూడా వారి పండగలు వారివి తప్పితే వేరే వారి పండగల గురించి సెలబ్రేషన్స్ కానీ అట్లీస్ట్ దాని హిస్టరీ చెప్పటం కానీ నేనైతే చూడలేదు ఎక్కడ. ఈవెన్ సెలబ్రేట్ కూడా చేయరు. బట్ మిగతా ఏ స్కూల్ అయినా సరే, లైక్ ప్రైవేట్ స్కూల్స్ అయి ఉండొచ్చు, హిందూ స్కూల్స్ అయి ఉండొచ్చు, ఏ స్కూల్స్ అయినా సరే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంది, రంజాన్ సెలబ్రేట్ చేస్తుంది, ప్రతి పండగని అర్థమయ్యేలా పిల్లలకి చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. చాలా చోట్ల కూడా ఇవి జింగిల్ బెల్స్ అనుకుంటూ పాటలతో పిల్లలకు శాంతా క్లాసెస్ వేసి డ్యాన్స్లు వేయించి లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రిస్మస్ మూమెంట్లో ఈ యొక్క అందరూ కూడా హిందువులందరూ, హిందువుల వాళ్ళ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచవలసిన సమయం మేడం. ఈ డిసెంబర్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఎవరైతే ఈ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా యూత్లో ఉన్నప్పుడు ఇలా క్రిస్మస్ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే క్రిస్టియానిటీ మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ ప్రలోభాలకు ఇవన్నీ పెడుతుంటారు కాబట్టి ప్రేయర్స్, ప్రార్థనలు, బైబుల్ చదివించడము, యేసు అని చెప్పేసి వాళ్ళకి బాగా ఇంజెక్షన్ ఎక్కించడం, హిందూ దేవుళ్ళు అంటే విగ్రహాలు, అవి ఓన్లీ రాజులు, అవి దేవుళ్ళు కాదని చెప్పేసి ఇవన్నీ కూడా అక్కడి నుంచే వీళ్ళు నేర్చుకొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలుషితమయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఏ స్కూల్లోనైనా కానీ వినాయక చవితి జరపడం మనం ఇక్కడ గమనించామా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఓకే, ఇక్కడ క్రిస్మస్ రాగానే సెలబ్రేషన్స్ చేస్తున్నారు, పిల్లలందరి చేత చెప్పిస్తున్నారు. కాబట్టి ఇవి కూడా ఇప్పుడు మొన్న ఒక తిరుపతిలో కూడా ఒక మాస్టర్ని పట్టుకొని అడిగారు, వాడి పిల్లలందరినీ మతం మార్చడానికి ఏంటి మీకు సిగ్గు లేదా, ఇంకా అలాంటి దేవుళ్ళను మనం పూజిస్తారా, మన కోసం ప్రాణం పెట్టిన యేసును మనం ఎందుకు పూజించకూడదు అని చెప్పేసి అదేదో బై మిస్టేక్ ఎవరో ఒక బాబు ఉండి రికార్డు చేశారు కాబట్టి మనం బయటకు వచ్చినాయి. బయటికి రండి కూడా చాలా జరుగుతున్నాయి. ఇంకొక స్కూల్లో కూడా ఇక్కడ సరస్వతి లాంటి పాటలు పాడకూడదు అని చెప్పేసి ఇట్లాంటి ఒక అన్య మతానికి చెందినటువంటి ఒక ప్రిన్సిపల్ పిల్లలకి ఇటువంటి మాయమాటలు చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా కానీ
ఈ యొక్క అన్య మతస్థులు గానీ, ఒక స్కూల్‌లో టీచర్స్‌గా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి. హ్మ్. వాళ్ళు ఉన్నారంటే మాత్రము వాళ్ళకి వాళ్ళ మతము, ఆ మత పైత్యంతో ముదిరిన వాళ్ళు ఏమైనా చేస్తారు మత మార్చనీకి. వాళ్ళకెప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎదుటి వాళ్ళు హిందువు. వాళ్ళు హిందువులుగా మార్చాలి. వాళ్ళు హిందువుని ఎప్పుడు మన వైపు తిప్పుకోవాలి. మన వైపు ఎట్లా మార్చుకోవాలి. వాళ్ళు పూజించే దేవుళ్ళను ఆ దేవుళ్ళు కాదని చెప్పేసి వీళ్ళకి ఎలా ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇదే ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఇదే ఉంటుంది. ఇప్పుడు పాస్టర్స్ అని మనం లాస్ట్ ఎపిసోడ్స్ కూడా మాట్లాడుకున్నాం. హ్మ్. వీళ్ళు ఈ క్రిస్మస్‌ని దీన్ని అడ్డుపెట్టుకొని హ్మ్. ఎలా ప్రొసీడ్ అవుతారు? అంటే ముఖ్యంగా ఈ ఇన్నోసెంట్ పీపుల్ ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఓకే. ఎలా ఎంటర్ అవుతారు అసలు వాళ్ళ హౌసెస్‌లోకి? వాళ్ళు ఏమేం చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ పాస్టర్‌లు ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్పబోయే మాటలేంటంటే, మంచి మార్గము, పరలోక మార్గము, తాగుబోతులను, వ్యభిచారులను, రౌడీలను, గూండాలుగా, మనుషులుగా మారుస్తూ ఉన్నాము. ఇది శాశ్వతంగా మీకు నిత్య పరలోకం వస్తుంది. సింపుల్. ఇయన్నీ కూడా ఈ ఫస్ట్ ప్రవేశం ఇలా చెప్తారు. ఇవి నిజమా అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఉన్నారనుకోండి. ఒక్కసారి వీళ్ళని తగిలించుకున్నామంటే ఈ పాస్టర్‌లను వీళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం. హ్మ్. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మతం ప్రేరేపించేదేంటంటే విగ్రహారాధన మహాపాపం. విగ్రహారాధన చెయ్యొద్దు అనే ఒక పాయింట్ వీళ్ళు రైజ్ చేస్తారు. అంటే ఏ విగ్రహారాధన? హిందువుల దేవుళ్ళు ఇంట్లో పూజల గదిలో ఉంటాయి కదా! లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి పటాలు అవన్నీ కూడా తీసి బయట పడేపించి వాటికి దూరం చేయాలని చెప్పేసి ఇది బాగా ఇంజెక్షన్ చేస్తారు. ఫస్ట్ విగ్రహారాధన మహాపాపం అనేదే చెప్తారనమాట. ఓకే. సెకండ్ వచ్చేసి ఇప్పుడు చిన్న పిల్లలకు మెడలో ఆంజనేయ స్వామి తాయెత్తులు అవన్నీ తీసేయమంటారు అంటారు. తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మనం అన్యుల వలె పోలి ఉండరాదు. మీకు నిత్య శాశ్వత పరలోకం కావాలా వద్దా? పరలోకం కావాలంటే బాప్తిసం తీసుకోవాలి అని చెప్తారు. బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు ఏదైనా పార్వతి ఉంటే ఎస్తేర్ అని, పరమేశ్వరుడు, శివుడు లాంటి ఏమన్నా పేర్స్ ఉంటే ఆ హ్మ్. పేర్లు చేసి పీటర్ అని అంటే వాళ్ళ పేర్లు మార్చేస్తారు. ఓకే. పేర్లు మార్చేస్తారు. తర్వాత వాళ్ళు పూర్తిగా సంస్కృతికి దూరం చేస్తారు. ఇప్పుడు భర్త ఉండంగానే ఆడపిల్లకు బొట్టు చెరిపేస్తారు. గాజులు పెట్టుకునేవారు, మల్లెపూలు పెట్టుకునేవారు. తర్వాత ముగ్గు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ వీళ్ళు చేసే ప్లాను. హ్మ్. అలా ఎంట్రై ఆ తర్వాత పూర్తిగా హిందుత్వానికి, హిందూ కల్చర్‌నికి అవాయిడ్ చేసేస్తారు. వీళ్ళ బంధువులు ఎవరైనా హిందువులు ఉన్నా, వీళ్ళ స్నేహితులు హిందువులు ఉన్నా వాళ్ళని కూడా మార్చండి. మార్చడం అనేది దేవుడు ఆత్మల భారంగా మనమందరం కలిగి ఉండాలి. వాళ్ళు మారేస్తే పరలోకంలో మనకి ఎక్కువ రేట్‌లో మనకు ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేసి ఇటువంటి మాటలు చెప్పి వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులను కూడా ఇటువైపు మార్చే విధంగా అంటే అదొక వైరస్ అన్నమాట. జాంబీ వైరస్ ఎలాగైతే ఉండి మిగతా వాళ్ళని కూడా అలాగే మార్చాలని ఉంటుందో, అట్లాగే ఆ వైరస్ అనేది వాళ్ళకి ఎక్కిస్తూ ఉంటారు. ఇందులో వచ్చేసి ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయి. ఇలా మనం ఒక తప్పు చేస్తున్నామన్న ఏ మాత్రము స్పృహ గాని, ఏ మాత్రము విచక్షణ, ఏ మాత్రం మానవత్వం గాని ఏ ఒక్క పాస్టర్‌కి గాని లేదా ఈ క్రైస్తవ సిద్ధాంతాలు పాటిస్తున్న ఈ మత మార్పిడి ముఠాలలో ఒక్కరికి కూడా ఉండదు. హ్మ్. ఇప్పుడు మేము ఇన్ని గ్రామాలకెళ్ళాం. కొన్ని గ్రామాలలో పాస్టర్‌లను రానివ్వకుండా మేము తరిమి కొట్టామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఎక్కడైతే గ్రామాలలో పాస్టర్‌లు రానివ్వకుండా తరిమి కొట్టారని చెప్పారో, ఆ గ్రామాలన్నీ ఈరోజు సంతోషంగా ఉన్నాయి. హ్యాపీగా ఉన్నాయి. వాళ్ళందరూ అన్నదమ్ముల్లాగా, అక్కాచెల్లెల్లాగా అందరూ అన్ని పండుగలలో సెలబ్రేషన్ చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మత మార్పిడి ముఠాలు మంచి మార్గం అని చెప్పి, ఇది ఫస్ట్ స్టెప్పు. విగ్రహార్థన మహాపాపం అని చెప్పి, హిందూ దేవుళ్ళకు దూరం చేయడం సెకండ్ స్టెప్పు. హ్మ్. తర్వాత అన్యుల వల్ల మనం పోలి ఉండరాదని చెప్పేసి సాంప్రదాయం, సంస్కృతికి ఈ బొట్టు చెరిపేయడం లాంటివి మూడో స్టెప్పు. నాలుగో స్టెప్ వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళని గూడా ఇట్లా మతం మార్చాలని, లేపోతే వాళ్ళు మార్చకపోతే మార్చే వరకు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ స్టెప్. ఆ తర్వాత పూర్తిగా వాళ్ళని ఈ యొక్క నైతికత విలువలకు, దేశానికి గూడా వాళ్ళ విరోధాలుగా తయారు చేస్తారు. మూఢనమ్మకంలోకి కూడా తీసుకెళ్తారు. ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయని చెప్పేసి వాళ్ళు పూర్తిగా బలహీనులుగా తయారు చేయడమే ఈ మత మార్పిడి ముఠాల యొక్క ముఖ్య పని. వాళ్ళు పండగలు చేసుకుంటారు. శ్రీరామనవమి, కృష్ణాష్టమి అన్ని పండుగలలో అందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగలు చేసుకోకూడదు. అంటే ఆ పండుగలో ఉన్నటువంటి సంతోషాన్ని కూడా వీళ్ళు దూరం చేస్తారు. హ్మ్. ఈ క్రిస్మస్ ఏం మనం మన మన పండగలు కాదు. అసలు అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు మనం తినకూడదు. విగ్రహాలు మన బైబిల్ చెప్పిందని చెప్పేసి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసి అంటే ఎన్ని స్టెప్పులలో, ఎన్ని విధాలుగా వాళ్ళు ఎలా తయారవుతున్నారు. చివరికి వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది మీరు క్రిస్టియన్స్‌ని చూస్తూ ఉన్నారనుకో మేడం. వాళ్ళు ఎలా ఉంటారు? ఇలా తల పైకి కట్టుకుంటారు. ఆ భర్త ఉన్నాడా? లేదా? అసలు గూడా తెలియనంత విధంగా అలా తయారు చేస్తారు. ఇది ఈ మతము. ఈ మతం వీళ్ళు నేర్పించేది మంచి మార్గము. వీళ్ళు చెప్పే సువార్తలంటూ వాళ్ళ ప్రవేశం అది. ఇది క్రిస్మస్ మూమెంట్‌లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏందంటే, ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా
ఏం కాదు క్రిస్మసే కదా అందరూ కలిసిమెలిసి పిల్లలందరూ అంటే అక్కడ ఆట పోటీలు పెడతారు. ఇప్పుడు మీరు ఓకే. చూడండి, మీరు ఏ ఊర్లోనైనా కానీ అంటే చూడండి. నాకు ఒకటి అర్థం కాని విషయం, హ్మ్. ఓన్లీ క్రిస్మస్ టైంలోనే కేక్ తిన్నట్లు కేక్ 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 అంటారేంటి? నాకు అర్థం కాదు. కేకు ముక్క కేకు ముక్క అని. ఇప్పుడు మా క్రిస్మస్ చర్చిలో కేక్ పెడుతున్నారు అందరు రండి అని చెప్పేసి పిల్లలకి సరదాగా ఉంటది కదా కేక్ తిందాం అట్లా. ఉమ్, మీరు చూడండి, ఊర్లో క్రిస్మస్ చేస్తున్నారంటే ఆ ఒక్క చర్చిలో వాడు జరుపుకోడు. ఊరు మొత్తం కూడా లైట్లు పెడతాడు. ఊరి ఎంట్రన్స్‌లో పెద్ద స్టార్ పెడతాడు. పెద్ద స్టార్ పెట్టేసి వాడి పేరు అన్నీ రాసుకుంటా ఉంటాడు. ఆ ఊరిలో ఎక్కడ పడితే అక్కడ స్టార్‌లు చిన్న చిన్న స్టార్‌లు అంటించుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంక చర్చి మాత్రం నీట్‌గా డెకరేషన్ చేసి ఎంత ఖర్చైనా పెట్టి ఖర్చుకి ఏమాత్రం వెనకడుగు వేయకుండా పైన, కింద అంత అద్భుతంగా వాడు డెకరేషన్ చేస్తూ ఉంటాడు. ఆ డెకరేషన్ కూడా మనం ఎక్కడ కూడా చూసి ఉండమనమాట. అంత నీట్‌గా డెకరేషన్ చేస్తే ఎవరన్నా గాని ఎళ్లి చూడాలి, అక్కడ ఫోటోలు దిగాలని చెప్పి ఏ పిల్లలకైనా అందరికీ ఉంటుంది కదా! ఈ విధంగా వాడు చర్చిని డెకరేషన్ చేసి పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు పిల్లలకు గేమ్స్ పెడతారు. ఇప్పుడు కబడ్డీ, లేకపోతే ఖోఖో, లేకపోతే బైబిల్ సంబంధించిన కొన్ని క్విజ్ పోటీలు. అందులో గెలిచినా, ఓడినా అందరికి ప్రైజులిస్తారు. ఉమ్, అంటే అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా అరే! మళ్ళీ ఎప్పుడు క్రిస్మస్ వస్తది, మళ్ళీ క్రిస్మస్ కోసం వెయిట్ చేసేంత విధంగా పిల్లలు అలాంటి ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకెళ్తారు. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే, ఒకప్పుడు కూడా కృష్ణాష్టమికి ఉట్టి కొట్టేరు లాంటి గేమ్స్ ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నాం. అసలు ఎక్కడుంది? అలాంటి ఎవరన్నా గ్రామ పెద్దలు గానీ, ఆ గుడిలో ఉన్నటువంటి మేనేజ్ చేసేవాళ్ళు పెద్దలు ఇలాంటి పండగలొచ్చినప్పుడు, హిందూ పండగలొచ్చినప్పుడు చెయ్యాలి గదా! చెయ్యట్లేదు. ఉమ్. ఈళ్ళు క్రిస్మస్‌కి ఇది మంచి అవకాశం చేయడానికి. అలా వెళ్ళిన వాళ్ళు జనవరి 1 కూడా ఖచ్చితంగా ఎళ్తారు. జనవరి 1కి. అలా ఇప్పుడు తల్లిదండ్రులు ఏముంది, పిల్లలు సంతోషంగా ఏ చర్చ్ అయితేనేమి, పాస్టర్ అయితేనేమి, ఏ దేవుడైతేనేమి అన్నీ మంచే కదా! అన్న ఒక హిందువులలో ఉన్నటువంటి ఆ సెక్యులరు బై బర్త్‌లోనే రావడం వల్ల అలాగే పంపిస్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయడము, ఆ తర్వాత ఆదివారం, ఆ తర్వాత ఆదివారం అట్లా అట్రాక్ట్ అయిపోయి మొత్తం చర్చికి అడిక్ట్ అయిపోతారు. అలా అడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దగా అయిన వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి క్రిస్టియన్స్ అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా. రాజ్యాంగం కల్పించిన హక్కుని మీరెందుకు తప్పు పడుతున్నారు? అంటే వాళ్ళ వాళ్ళ విధి విధానాలు ఒక రూపకల్పన వాళ్ళు చేసుకున్నారు. హ్మ్. వీరికి కొన్ని విధానాలు ఉన్నట్లు వారికి కొన్ని ఉన్నాయి. హ్మ్. బట్ వారు చేసే పనులు తప్పు అని మీరు ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది? అంతగా వారు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్‌లీ పాయింట్ మేడం. ఇప్పుడు మత ప్రచారం చేయడం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కు ఎంతవరకు వాళ్ళ బైబిల్ గురించి, వాళ్ళ యేసు గురించి చెప్పుకుంటే మాకెటువంటి అబ్జెక్షన్ లేదు. ఓకే. ఎక్కడ ఏ గుడిలో కూడా ఏ మఠాధిపతులు, పూజారులు కూడా యేసు గురించి, బైబిల్ గురించి చెప్పడం మీరెక్కడ చూసి ఉండరు. చెప్పరు కూడా. అలా అవసరం కూడా లేదు. అతను రావడము, పూజ చేయడము, కాసేపు గుడిలో కూర్చొని ఏదో చెప్పుకోవడం, వెళ్ళిపోవడం అంతే. కానీ ఈ మత ప్రచారం అనేది లిమిట్స్ దాటిపోతున్నాయి. ఎలా అంటే మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, అవి దయ్యాలు, అవి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు. అటువంటి విగ్రహాలకు మొక్కిన వాళ్ళు నరకానికెళ్తారు అని చెప్పేసి మేము పూజించే మా హిందూ దేవుళ్ళ మీదకి రావడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం. ఇలా చెప్తున్నారా పాస్టర్? ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి చెప్తున్నారా? ఒక్కరు కూడా 99.9% మన కొల్లలకి ఇటువంటి వీడియోలున్నాయి. ఓకే. సరే పోనీ ఓ పని చేద్దాం. మేము బైబిల్ గురించి చెప్తున్నాము, యేసు గురించి చెప్తున్నాము. రైట్, బావుంది. అది వాడు మన ఇంటికాడికొచ్చినప్పుడు సరే వాడు అలాగే చెప్తున్నాడు అనుకో మేడం. వాడు బైబిల్ గురించే చెప్పుకుంటున్నాడు, యేసు హ్మ్. గురించే చెప్పుకున్నాడు. అసలు వాడు ఏమంటున్నాడు? హ్మ్. మా యేసుని నమ్మండి అంటున్నాడు. రైట్. మా బైబిల్‌లోకి, మా మతంలోకి రమ్మని చెప్తున్నాడు. ఓకే. రైట్. అది వాడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా! వాడు అలా చేసాడు. అది కరెక్ట్ అనుకుందాం. హ్మ్. కానీ ఆ బైబిలు వాడు మా ఇంటి వరకు తీసుకొస్తున్నాడు కాబట్టి మేము చదివే హక్కు మాకుందా లేదా? బైబిల్ చదివే అవకాశం వాడు మనకి ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? ఓకే. ఇప్పుడు వాడు యేసు దేవుడంటే అసలు యేసు దేవుడా కాదా? ఏ రకంగా దేవుడు? నేను ఆయనని ఏ విధంగా పూజించాలి? నేను ఇప్పుడు ఒకళ్ళని దేవులుగా భావిస్తున్నానంటే ఆ దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఈ యేసులో ఏమి ఉన్నాయి అనేది నేను ఆలోచించుకోవాలి కదా! ఆలోచించుకునేదే నేను చేసే టైము. అలా ఆలోచించుకోవడమే నేను చేసేది ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. వాడు యేసులో లేని కొన్ని పవర్స్ యాడ్ చేసి వాడు ప్రచారం చేస్తున్నాడు. అంటే శక్తిమంతుడని బైబిల్‌లో లేనివా? బైబిల్‌లో మీరు లేనివి చెప్తున్నది? ప్రచారం చేస్తున్నారు. ఓకే. ఈ బైబిల్ సిద్ధాంతాలేంటి? బైబిల్‌లో ఉన్నవేంటి? పాస్టర్లు చెప్పే అబద్ధాలేంటి? అని దానికి సంబంధించి మేము సెపరేట్‌గా ఇంకొక వీడియోలో మీకు చెప్తాను మేడం. తప్పకుండా. క్రైస్తవ సిద్ధాంతాల గురించి మీకు తప్పకుండా. చెప్తాను. ఓకే. వాడు బైబిల్‌లో లేనివి చెప్తూ, అబద్ధాలు చెప్తూ, మోసం చేసుకుంటూ మా ఇంటికాడికొస్తున్నాడు. ఆ అబద్ధము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 50 టమాటాలున్నాయి. రూ. 100 అమ్ముతున్నాడు. ఇది రూ. 100 అని చెప్పాను. కాదని దాని కాస్ట్ రూ. 50 అని చెప్పి నేను చెప్తున్నాను. నేను చేసే పని కూడా అదే. ఇప్పుడు వాడు దేవుడి గురించి చెప్పుకుంటున్నాడు. వాడు మా ఇంటి వరకు తీసుకొస్తున్నాడు. నేనేమి రాముడిని, కృష్ణుడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళట్లేదు. వాడు నా ఇంటికాడికి తీసుకొస్తున్నాడు. కానీ ఈయన గురించి తెలుసుకోవాల్సిన అవకాశం నాకుంది. ఆ బైబిల్‌లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకుంది. ఆయన పూజించడానికి ఆయన ఉన్నటువంటి అర్హతలేంటి?
లాజికల్గా నిలబడుతుందా లేదా, ఈ సిద్ధాంతాలు ఏంటి అని చెప్పి మేము మా హిందూ సమాజం మొత్తం కూడా ఆలోచించి చదివి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకుంది. ఇది కూడా రాజ్యాంగం. అయితే ఎవరైనా సరే, పౌరులుగా ఉన్న ఎవరైనా సరే ఏ మతంలో ఉండాలి అనేది నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అవును, వాళ్ళు ఏ మతంలో అయినా ఉండొచ్చు, అవును. వాళ్ళకి ఇష్టమైన మతంలో. అయితే ఈ క్రిస్టియానిటీలోకి రమ్మని ఎవరైనా బలవంతంగా ప్రలోభ పెడుతున్నారా? బలవంతంగా వీళ్ళని ఏమి ఇది చేయట్లేదు కదా, అంటే హిందువులుగా ఉన్న వారిని బలవంతంగా ఇందులోకి అయితే తీసుకురావట్లేదు కదా, వీళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్తున్నారు కదా. ఓకే, మేము ఇష్టపూర్వకంగా వెళ్ళే వాళ్ళని వాళ్ళు చర్చి లోపలికి వెళ్ళి బలవంతంగా రండి అని చెప్పేసి మేము లాగట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ప్రచారంలో భాగంగా మా యేసు నిజ దేవుడు, మా యేసు తప్ప ఎవరికి దేవుడు, మీ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పేసి వాళ్ళు కొన్ని ప్రలోభాలు పెడుతున్నారు. ఆ ప్రలోభాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏంటి జస్ట్ అంటే యేసు నిజమైన దేవుడు అని ఒక చిన్న మాటలు 2-3 మాటలు చెప్తే వీరు విని వెళ్ళిపోతున్నారా? Yes. అంత ఈజీగా? అంటే ఇప్పుడు గ్రామాలలో ఇప్పుడు ఇదే నేను రివర్స్లో చెప్తాను. ఓకే, నా దగ్గర వీడియో కూడా మీకు మొత్తం చూపిస్తాను. అంటే నిజమైన దేవుడు అంటే ఇక్కడ వీళ్ళకి నిజంగా దేవుడు కనిపించలేదా? ఇప్పటి వరకు నమ్ముకున్న వీళ్ళ మతంలో, వీళ్ళ మత సిద్ధాంతాలు లేకపోతే ఏవైతే పాటిస్తున్నారో అదంతా వదులుకొని వెళ్ళటం కదా. అదేం చిన్న విషయం కాదు అసలు. అది ఇప్పుడు మారుమూల గ్రామాలలో, పల్లెటూర్లలో కూలీనాళ్ళు పనిచేసుకునే వాళ్ళలో ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఇలాంటి మాటలకు ప్రలోభాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎట్లాగంటే, ఇప్పుడు నేను ఒకటి రివర్స్లో చేశాను. రివర్స్లో ఏంటంటే, నేను ఇది చిత్తూరు జిల్లాలో నాయుడుపేట గ్రామంలో ఒక పల్లెటూరులో మేము వెళ్ళాము. అది భువనగిరి పాలెం ఆ గ్రామం. ఓకే, మొత్తం 13 కుటుంబాలు చర్చికి వెళ్తున్నాయి. ఆ 13 కుటుంబాలు మొత్తం కలిపి కూర్చోబెట్టారు. నేను ఏం చేశానంటే, బైబిల్లో 13 కుటుంబాలు మొత్తం ఆ వీడియో ఉంది. వాళ్ళందరికీ నేను ఏం చేశానంటే, బైబిల్ ఏంటి ఏసేందని చెప్తే వాళ్ళు అది చెప్తే కూడా అది కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. మేము రాముడి ఫోటో, ఆంజనేయుడు పటము ఇవి ఇచ్చి మేము ఇంటింటికి వెళ్ళి ఇచ్చి, ఈ రాముడు అయోధ్యలో రామాలయం వెలిసింది కదా, ఆ రాముడు ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు, మీ ఇంటికి వచ్చిన రాముడిని మీరు వద్దంటారా? ఈ రాముడిని మీరు వదిలిపెట్టకండి, మీరు పూజించండి, మీకు అన్ని మంచి జరిగిద్ది అని చెప్పి నేను చెప్పాను. చెప్తే 13 కుటుంబాలు 12 కుటుంబాలు యాక్సెప్ట్ చేసింది. ఒక కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. 1-2 వారాల తర్వాత ఆ కుటుంబం కూడా మొత్తం 13 కుటుంబాలు కూడా ఒకటేసారి ఈ నేను ఇచ్చిన పటాలు తీసుకున్నారు. వీళ్ళు మొత్తం ఒక చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. వాళ్ళు ఎలా ఖాళీ చేసేసాను, నేను వీళ్ళకి విగ్రహారాధన వాళ్ళు చెప్తారండి ఇవన్నీ మీరు నమ్మొద్దని చెప్తే వాళ్ళు అవి కూడా విని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో అక్కడ జనాలు లేరు. వాళ్ళని ఏ విధంగా పాస్టర్ మభ్యపెట్టే వాళ్ళు అటువైపు మార్చాడో అదే విధంగా నేను ఇట మభ్యపెట్టి చేస్తే అందరూ మారిపోయారు. అంటే మీరేం చెప్పారు అసలు వాళ్ళకి? నేనేం చెప్పానంటే, నేను రాముడే పటం తీసుకుని వాళ్ళకి ఇచ్చి, అమ్మ ఈ రాముడు మీ ఇంటికి వచ్చారు, అయోధ్యలో వెలిసినటువంటి రాముడు, మీ ఇంటికి వచ్చిన రాముడిని మీరు అసలు వద్దనకూడదు. ఇక నుంచి రాముడిని వదిలిపెట్టి మీరు వేరే దేవుడిని ఏదో పూజించారంట. ఆయన యేసు ఈ దేశానికి సంబంధం లేదు, ఆ యేసు మతం మన భారతదేశానికి సంబంధం లేదు. ఈ రాముడిని మీ ఇంట్లో పెట్టుకొని 45 రోజులు మీరు దీపం వెలిగించండి, మీకు అన్ని మంచి జరిగిద్ది చూడండి అని చెప్పాను. అలా ఆంజనేయ స్వామి పటము, లక్ష్మీనరసింహ స్వామి పటం ఇచ్చాను. తర్వాత వాళ్ళకి జై శ్రీరామ్ జెండాలు కూడా వాళ్ళ ఇంటి బయట కట్టించాను. ఆ గ్రామంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో కలిసి కూర్చోబెట్టి, పాస్టర్లు వచ్చి ఇక్కడ మతం మార్చారు కదా, ఇక నుంచి ఇక్కడికి రానివ్వకుండా చూడండి అని చెప్పి కొంతమంది చెప్పాను. వాడు మళ్ళీ రానివ్వకుండా చూశారు. వాళ్ళందరూ ఒకే చర్చికి వెళ్ళే వాళ్ళు, చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే రానివ్వకుండా చూడటం ఏంటి ప్రవీణ్ గారు? నేను అదే అడుగుతున్నాను. అది వాళ్ళ హక్కు కదా, వాళ్ళు వెళ్తారు కదా. వాళ్ళు హిందువులుగా ఉంటే సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఆ ఊర్లో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒకరి పండగలు ఒకరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. ఇంట్లో ఉన్న అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కానీ పాస్ట్ వచ్చి ఇవి చెడగొడుతున్నాడు. దీనికోసం మేము ఇలాంటి అధర్మ యుద్ధం కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే మేము చేస్తాం. ఇది తప్పంటే తప్పే. నేను ఒక మాట చెప్పాలంటే రాజ్యాంగ పరంగా ఇది తప్పే మేడం. నేను నిజంగా ఆ ఊర్లోకి పాస్టర్ని రానివ్వకండి, పాస్టర్ వచ్చి వాడు మతం మార్చి మళ్ళీ రకరకాల మాటలు చెప్పి మార్చే అవకాశాలు ఉంటాయి, రానివ్వకండి అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో కొంతమందితో మాట్లాడాను. వాడు వచ్చాడంటే మా వాళ్ళు వెళ్ళి నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడ ఏం పని అని చెప్పేసి తిరిగి అడుగుతారు. ఇది నిజంగా చెప్పాలంటే రివర్స్లో నేను వెళ్ళాను. అధర్మం చేసిన ఆ 13 కుటుంబాలకు న్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాడి ప్లాన్ ఏంటి, ఆ 13 కుటుంబాల నుంచి వాళ్ళు సంపాదించుకున్న సంపాదనలో 10% తింటాడు. అందులో కొంతమంది దశభాగం ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు పండించిన పంటలో రైస్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చినటువంటి గవర్నమెంట్ అవి ఇస్తుంది కదా రేషన్ బియ్యము, ఆ బియ్యము కానీ అవన్నీ కూడా వాడు తీసుకుంటూ ఉంటున్నాడు. వారం 50 నుంచి 100 రూపాయలు వాళ్ళందరూ కూడా 250 నుంచి 300, 350 కూలీ పనులకి వెళ్ళేవాళ్ళు, మిరగాయ తోటలకి వెళ్ళేవాళ్ళు. నేను అక్కడ వాళ్ళని అందరిని అడిగాను అనమాట. వాళ్ళు సంపాదించిన సంపాదనలో వారంలో 100 ఒకరోజు కూలీ వీడే పాస్టర్ గాడు తినేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రివర్స్లో చెప్పడం వల్ల
ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు కొద్దిగా సేఫ్లో ఉన్నట్టే కదా, వాళ్ళకు మనోధైర్యం వచ్చినట్టే కదా, ఈ పాస్టర్ యాప్లో పడనివ్వకుండా నేను చేసినట్టే కదా. ఇప్పుడు మీరు మంచి ఏం జరిగింది అనేది చూడండి. అయితే ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు దశం భాగాలు అంటున్నారు, కొంత భాగం అతను తినేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా క్రిస్టియానిటీలోకి మత మార్పిళ్ళు ఎక్కువగా జరుగుతుందంతా మిడిల్ క్లాస్ పూర్ పీపుల్నే ఎక్కువగా వెళ్తున్నారు, అవును, వెళ్ళటం జరుగుతోంది. ఎక్కడో 1-2 కేసులు తప్పితే మిగతా వారిని నేను చూడలేదు. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఈ అర్బన్ లో ఎక్కువ ఉండేవాళ్ళు, అలానే కొంచెం ఇన్నోసెంట్ పీపుల్, ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి పరిస్థితులు ఉన్నవాళ్ళు, లేదా ఇంకా పూర్గా ఉన్నవాళ్ళు, వాళ్ళే వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇతను తీసుకొని ఇతను ఎదుగుదల అనేది అసలు సాధ్యం అవుతుందా? అది ఏ రకంగా సాధ్యం అవుతుంది? వీళ్ళు ఇచ్చి అతను తీసుకొని, అంటే ఖచ్చితంగా డిమాండ్గా వీళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఎలా? అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ అయితే లేదట కదా. ఖచ్చితంగా ఇవ్వాలి, వారికి ఇష్టమైతేనే సమర్పిస్తారు, ఇష్టమైతే సమర్పిస్తారని చెప్పేసి వీళ్ళ పాస్టర్లు ఎవరైనా అడిగితే చెప్తారు, ఏదైనా వీడియోలో చెప్తారు. కానీ ఆ బైబిల్ ప్రకారంగా మీరు సంపాదించిన సంపాదనలో 10వ వంతు మీ సంఘ కాపరి ఉన్న పాస్టర్కి ఇవ్వాలి, అది ఇవ్వడము దేవుడి సొమ్ము, దేవుడికి ఇచ్చేయండి అనేది ఖచ్చితంగా బైబిల్లో ఉన్న నియమం. అది మలాకి గ్రంథంలో ఉంది, ఇది దినవృత్తాంతం గ్రంథంలో ఉంది, ద్వితీయోపదేశం, మొత్తం 5-6 చోట్ల ఈ అంశం గురించి ఉంది, నేను చదివాను. ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తే వీళ్ళు చర్చి రాకుండా మానేస్తారేమో అని చెప్పేసి అప్పుడే వాడు చెప్పడు అనమాట. చర్చికి వచ్చి వాళ్ళకు బాగా డైలీ యేసుని, బైబిల్ను, ఫస్ట్ బైబిల్ దైవ గ్రంథం అని, బైబిల్ మించిన దైవ గ్రంథం ఇంకేమీ లేదని చెప్పేసి బైబిల్ వాళ్ళకు బాగా అంటించాలి. బైబిల్ అంటించిన తర్వాత అప్పుడు ఈ వచనాలు చూపించి దశంభాగం ఇవ్వండి అంటే, ఫస్ట్ ఇంటికి అడిగి మీరు దశంభాగం ఇవ్వండి, మీరు కానుకలు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు కదా. ఫస్ట్ వాళ్ళని తీసుకొని రావాలి. ఇప్పుడు బైబిల్లో దశంభాగం కాన్సెప్ట్ లేదు మేడం. లేదనుకోండి, ఈ క్రైస్తవంలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఫస్ట్ పాస్టర్లే. మొత్తం పాస్టర్లు ఎవరు ఈ క్రిస్టియానిటీలో ఉండరు. వాళ్ళకి వచ్చేదే దశంభాగం. ఇప్పుడు 100 మంది ఉంటే చర్చికి వచ్చే వాళ్ళలో వాళ్ళు సంపాదించుకునే సంపాదనలో 10%, వాళ్ళు మొదటి పంట, మొదటి రైస్ బ్యాగు, మొదటి కోడి, ఇవన్నీ కూడా పాస్టర్కు సమర్పించాల్సినవి ఉన్నాయి. మేము చాలా గ్రామాలకి వెళ్ళాము, వాళ్ళు చెప్తున్నారనమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కంపల్సరీగా అది నియమం, ఇవ్వకపోకూడదు అని చెప్పి. అంటే బైబిల్ ప్రకారం అయితే అది ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటారు. వీళ్ళేమో ఇవ్వడం మీ ఇష్టం అండి, మరి పాస్టర్ ఎట్లా బతకాలి ఏదో అని చెప్పి వీళ్ళు సానుభూతి చూపించడం కోసం డ్రామాలు ఆడతారు. సో అది కాదు మేడం. అది ఇప్పుడు ప్రవీణ్ గారు మరి వాళ్ళు చేసినట్లే ప్రవీణ్ గారు కూడా చేస్తున్నారా? అంటే పాస్టర్లు చేసినట్లే మీరు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆపటం కానివ్వండి, మత ప్రచారాలు ఆపటం కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ వేరే ఉన్న మతంలో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇటు తీసుకురావటం కానివ్వండి, వాళ్ళు చేసినట్లే మీరు కూడా చేస్తున్నారా? దీనికోసమైనా మీ పైన కేసు రిజిస్టర్ అయింది? అంటే నా పైన కేసు రకరకాలుగా రిజిస్ట్రేషన్ అయింది. నేను షార్ట్ ఫిల్మ్స్ మీద అయింది, కొన్ని వీడియోస్ మీద కూడా అయింది. నేను ఏం చేస్తున్నాను, పాస్టర్లు ఏం చేస్తున్నారు అన్న దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను ఫస్ట్. పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సంతోషంగా ఉన్న హిందువుల మధ్యలోకి వెళ్ళి ఆ హిందూ దేవుళ్ళ విగ్రహాలు అవి పూజించకూడదు అని చెప్పేసి రకరకాలుగా మాయ మాటలు చెప్పి, అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఒక ఊరు ఉంది మేడం, ఒక 50 కుటుంబాలు హిందువులుగా ఉన్నారనుకోండి, అది సంతోషంగా ఉన్నట్టే కదా. వీడి మాటలు విని ఒక 10-15 కుటుంబాలు మారారనుకోండి, ఆ 10-15 కుటుంబాలకు మిగతా ఉన్న 35 కుటుంబాలకు విరోధం వస్తుంది కదా. అంటే అక్కడ ఊర్లలో కుటుంబాల మధ్య, ఆ ఊర్లలో ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెడుతున్నట్టే కదా. అలాగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కుటుంబాల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య మూఢనమ్మకంలో తీసుకెళ్ళి మనుషుల్ని పిచ్చోలుగా, సైకోలుగా, దేశ విరోధాలుగా, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ పాస్టర్లు బైబిల్ పట్టుకొని పోతున్నారు. కానీ నేను మాత్రము అవన్నీ చల్లార్చి నిజమేందో సత్యమేందో తెలియజేసి, మనమందరం కూడా ఈ మతానికి మనం సంబంధించింది కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేసింది మీరు పట్టుకున్న ఈ బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో తెలుసుకోండి, దీనిలోంచి బయటికి రండి అని చెప్పి వాళ్ళని సంతోషపరచడానికి, కుటుంబాల మధ్య అన్నిట్లో ఈ గొడవలు చల్లార్చడానికి, మత విద్వేషాలు చల్లార్చడానికి నేను వెళ్తున్నాను. ఓకే, నేను దీనికి ఇది ఫస్ట్. సరే, వాళ్ళు కేసులు పెట్టనివ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ మొత్తం జడ్జి గారి ముందు నేను బయట పెడతాను. నేను వెయిటింగ్ కూడా దానికోసం. ఇవన్నీ సమాజానికి కరెక్టా? ఇలాంటి వాళ్ళు పాస్టర్లుగా ఇట్లాంటి ఒక పుస్తకం పట్టుకొని ఊర్లోకి వెళ్ళి ఇంతమందిని మతం మార్చి
ఒకరి మధ్య ఒకరి గొడవలు, కొట్లాట్లు రెచ్చగొడుతూ ఉంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చూస్తూ నేను ఎందుకు మౌనంగా ఉండాలి? నేను అందులో నిజ నిదానంగా చెప్తున్నానని చెప్పేసి నేను చెప్తాను. నాకు దానిపైన డౌట్ ఉంది. మీరు ఆల్రెడీ బైబిల్ అంతా చదివేసి ఒక బుక్ కూడా రాశారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక అతను ఆ రీల్‌లో నేను విన్నదేంటంటే డిసెంబర్ 25 క్రిస్టమస్ జరుపుతారు. క్రిస్మస్ అంటే ఏంటండి? యేసు పుట్టినరోజా? అవును. అదేనా? కాదు. కాదు. దానికి మీనింగ్ క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. కానీ కొన్ని చోట్ల క్రీస్తు ఆహ్, పుట్టినరోజు అని చెప్పేసి పుట్టినరోజు సెలబ్రేషన్స్. క్రీస్తు బర్త్‌డే అని చెప్పేసి సెలబ్రేషన్స్ చేస్తారంట. హ్మ్. అసలు క్రీస్తు పుట్టినరోజు అని ఎవరు చెప్పారు? ఆ రోజు కాదు క్రీస్తు పుట్టినరోజు అని చెప్పేసి అని అనటం చూసాను. అవును. ఏ రోజు అసలు? అంటే బైబిల్ ప్రకారం పలానా రోజు పుట్టారు ఆయన అనేది ఉందా? అంటే అసలు క్రిస్మస్ అనేది ఈ శాంతా క్లాసు, ఈ క్రిస్మస్ ట్రీలు ఇవన్నీ కూడా బైబిల్‌లో లెవ్వు. అసలు యేసు పుట్టినటువంటి డేట్లే కాదు. అందులో బైబిల్‌లో ఎవరి పుట్టిన డేట్లు కానీ, ఈ తేదీ ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఇప్పుడు క్రిస్మస్ రోజు హ్మ్. మనం ఏం చూస్తామండి? అవును. ఒకటి సంథింగ్ ఏదో పశువుల పాకలాగా అరేంజ్ చేస్తారు. అవును. అవును. అక్కడ కొంతమంది ఉంటారు, గొర్రెలు ఉంటాయి. అవును. మధ్యలో ఒక చిన్న ఉయ్యాలేసి ఒక బాబుని పెడతారు. అవును. బాగా డెకరేషన్ చేస్తారు అదంతా. హ్మ్. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ మీరు చెప్పినట్లు సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. అవును. శాంటా క్లాజ్ ఆయనదేంటో నాకు అసలు తెలీదు. హ్మ్. గిఫ్ట్‌ల వరకే చూస్తాను గిఫ్ట్‌లే ఇస్తారు ఆయన నేను అంతే ఏం శాంటా చేయరు. క్లాజ్. హ్మ్. బట్ ఇక్కడ సెలబ్రేషన్స్ ఏంటి? అది పెట్టడానికి సింబాలిక్‌గా ఏంటి? అది ఆయన ఆ రోజు పుట్టాడనే కదా! అవును. అవును. సింబాలిక్ అదే కదండీ! అవును. పుట్టాడనే. అంటే అసలు ఏంటి క్రిస్మస్ అంటే అసలు నాకు నిర్వచనం ఏంటి? దేనికి సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నాను అంటే నేను. క్రిస్మస్ అనేది జస్ట్ క్రీస్తుని ఆరాధించడము. అంటే క్రిస్మస్ అంటే కొంతమంది క్రీస్తు పుట్టినరోజు అన్నట్టు కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఆ రోజు యేసు పుట్టాడు అన్నట్టు ప్రపంచంలో ఎక్కడ ఏ చరిత్రలో ఆధారాలు లెవ్వు. ఫస్ట్ పాయింట్. బైబిల్‌లో అయితే అసలే లేదు. ఆ శతాబ్దాలు కానీ ఈయన అన్నట్టు ఎక్కడ లేదు. జస్ట్ ఏదో సెలబ్రేట్ కొన్ని వేల చేసుకుంటారు అంతేనా? ఇది నిన్న మొన్నటిది కాదు మేడం. కొన్ని ఆ. వందల సంవత్సరాల క్రితం ఇది బలవంతంగా ప్రపంచంల మీద రుద్దబడింది. ఇప్పుడు ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం క్యాథలిక్స్ వాళ్ళు ఈరోజు గ్రెగోరియన్ క్యాలెండర్‌లో కూడా లేదు. ఇలాంటి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము సో ఈ డేట్‌లో ఇలా పుట్టి ఉండొచ్చు అని చెప్పి కొన్ని రకాల ఎస్టిమేషన్ చేసి కొంతమంది క్రైస్తవ వక్తలు కలిసి బలవంతంగా ప్రపంచం మొత్తం మీద ఈరోజు మనం సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు కూడా క్రైస్తవ ఆధిపత్యంలో ఉన్నవి. బట్ అసలు ఎందుకు చేస్తున్నారు ఈ సెలబ్రేషన్స్? దేనికోసం అది అనేది నా చేసే డౌట్. వాళ్ళని అడగాలి. ఓకే. కొంతమంది పాస్టర్‌లు ఒప్పుకుంటారు. మేము చెయ్యమండి. అసలు బైబిల్‌లో లేదు గదా! అంటుంటారు. వాడు ఆ. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఇది చేయలేదనుకో గొర్రెలు మిస్ అయిపోతారు గదా! ఇప్పుడు చర్చ్‌కొచ్చే వాళ్ళలో బైబిల్‌లో లేదు అసలు అని సెలబ్రేట్ చేయనోళ్ళు ఎవరండి? డిసెంబర్ 25 కదా ఖచ్చితంగా. ఎక్కువ సెలబ్రేట్ చేసేది. క్రిస్టియన్స్‌లో వాళ్ళ క్రిస్టియన్స్‌లోనే 2, 3 రకాలు ఉన్నారు. అవును. దానిలో ప్రతి ఒక్కరు 25 కదా సెలబ్రేట్ చేసుకునేది. అదే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నా బిగ్గెస్ట్ డౌట్ మీరు అసలు. చూసిన రీల్ విజయప్రసాద్ రెడ్డి మాట్లాడింది. ఓకే. నేను చాలా మంది పాస్టర్‌లు చెప్పడం నేను చూసాను. లేదండి ఆయన జరుపుకోకూడదు, పుట్టలేదు అంటుంటారు. కానీ జరుపుకుంటూ ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసేది జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అనే దానికి నిర్వచనం లేకుండా పోయింది. లేదు. అంతేనా? అంతే.